డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15% నాన్ లోకల్ కోటాను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే వర్తించేటట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం విడిపోయి పూర్తిగా 10 సంవత్సరాలు ముగిసిపోయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ కోటా సీట్లను తమ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలోని సీట్లకు అనర్హులయ్యారు. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం 15% నాన్ లోకల్ కోటాను మన విద్యార్థులకే కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26లో నాన్ లోకల్ కోటా సీట్లను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి వర్తించేటట్లు చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారికి ఈ నాన్ లోకల్ కోటా అవకాశం కల్పిస్తూ ఉండగా ఇక నుండి ఆ అవకాశం లేదు. అవి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే కేటాయిస్తారు. అంటే నాన్ లోకల్ కోటాను పూర్తిగా తీసివేశారని అనుకుంటున్నారేమో. అది ఏం కాదు, తీసివేయడం కాదు. నాన్ లోకల్ కోటా 15% ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్లు ఉన్నాయి. ఏయూ రీజన్, ఎస్వియు రీజన్. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ మరియు వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఏ రీజన్ వారు ఆ రీజన్లోని సీట్లకు మాత్రమే అర్హులు. ప్రక్క రీజన్లో సీట్లు పొందలేరు. కానీ ఈ నాన్ లోకల్ కోటా 15% సీట్లు 2 రీజన్లో ఉన్న ప్రతి కాలేజీలో ఉంటాయి. ఈ సీట్లకు 2 రీజన్ల వారు అర్హులవుతారు. మంచి మార్కులు ఉంటే ఏ రీజన్ వారు ఏ రీజన్లో అయినా ఈ 15% నాన్ లోకల్ కోటా సీట్లను పొందవచ్చు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శ్రీధర్ 12/5/2025 ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రాప్తికి ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సుల ప్రవేశాల్లో ఈ సంవత్సరం నుండి నాన్ లోకల్ కోటా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే వర్తిస్తుంది. ఈ సంవత్సరం నుండి ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ను తొలగించారు. ఏయూ రీజన్, ఎస్వియు రీజన్లకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ అడ్మిషన్స్ పొందుతారు. 15% నాన్ లోకల్ కోటాని పొందుతారు. ఉస్మానియా యూనివర్సిటీ వారికి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ అవకాశాలు మరలేవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.